శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసు నామ సంవత్సర చైత్ర శుద్ధ విధియ సోమవారం. ఈరోజు అశ్విని నక్షత్రం. ఈరోజు దుర్మతోజ్యాన్ని మనం పరిశీలించినట్టయితే ఈరోజు వజ్రం మధ్యాహ్నం 1:21 2:50 వరకు ఉంది. మరలా ఉదయం రాత్రి 2 గంటలకైతే 3:29 వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:28 1:17 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:54 3:43 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు మార్చి 31 2025 తేదీ సోమవారం. ఈరోజు నక్షత్రం అయినటువంటి అశ్విని నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, కృత్తిక, మృగశిర, పునరోసు, ఆశ్లేష, ఉబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి అశ్విని అనుకూలంగా ఉంటుంది. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో చెందిన వాడికి ఆరోగ్యం చేకూరుతుంది, కార్యజయం కలుగుతుంది. వృషభ రాశిలో చెందిన వాడికి అతి సామాన్యంగా ఉంటుంది, ఆరోగ్య భంగం ఏర్పడుతుంది. మిథున రాశిలో చెందిన వాడికి వ్యాపారాలు లాభసాటిగా సాగేట అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో చెందిన వాడికి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో చెందిన వాడికి ద్వితీయరాజధానికి సంబంధించి శుభవార్తలు వింటారు. కన్యారాశిలో జన్మిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, ఆరోగ్యవంగా ఏర్పడుతుంది. తులారాశిలో జన్మిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. ధనురాశిలో జన్మిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. మకర రాశిలో జన్మిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కుంభరాశిలో జన్మిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. మేన రాశిలో జన్మిన వాళ్ళకి ధనాదాయ వృద్ధి కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మద్యపానాలకు దైవకరాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా అవకాశం ఉంది. వస్త్ర వ్యాపారులకు కానీ, బియ్యం వర్తకులకు కానీ, సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తులకు ఎకరాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు సోమవారం. అందువలన ఆ చంద్రశేఖరుని, పరమేశ్వరుని ఆరాధించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెదబాబు సిద్ధాంతి గొల్లల మామిడి.